నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు ఎక్సైజ్ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్న మంత్రి కొల్లు రవీంద్ర నూతన ఎక్సైజ్ పాలసీకి తాము శ్రీకారం చుట్టామని వెల్లడి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అక్రమంగా అరెస్ట్ చేశారన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతుందని మండిపాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని ఫైర్ గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు హంసవాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన స్వామివారు ఎక్సైజ్ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకుని కొత్త ఎక్సైజ్ పాలసీ పేరుతో వ్యవస్థను విచ్ఛిన్నం చేశారని దుయ్యబట్టారు. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో నిర్వహించిన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జే బ్రాండ్ మద్యంతో లివర్, కిడ్నీ సమస్యలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన ఎక్సైజ్ పాలసీకి శ్రీకారం చుట్టిందని, డ్రా నిర్వహించి అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాలను కేటాయించిందని తెలిపారు. గంజాయి నిర్మూలనకు ఈగల్ టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి డీసీలు, ఈఎస్లు, ఏసీలు, అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరితో గౌరవ కమిషనర్ గారు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క స్థితిగతులు, ముందుకు వెళ్లాల్సినటువంటి విధానాల మీద తిరుపతిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చాలా డీటెయిల్డ్గా వాళ్ళతో రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మనం గతంలో చూసుకున్నట్టయితే 2014-19లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మద్యం విధానాన్ని చాలా స్పష్టంగా ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున నిర్వహిస్తూ ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా, నాటుసార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు ఒక 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాల్లో మొత్తం కూడా టీంలను పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని మొత్తం కూడా జాగ్రత్తగా మనం ఈ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేసుకుని కొత్త పాలసీ తీసుకొచ్చాం. షాప్స్ అన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఏదైతే డ్రా సిస్టంలో షాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల షాపుకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ప్రజలకి సంపూర్ణమైనటువంటి అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ అందుబాటులో తీసుకొచ్చాం, క్వాలిటీది లిక్కర్ తీసుకురాగలిగాం. ఇవాళ 99 రూపాయలకి అతి తక్కువ ధరకే క్వాలిటీ లిక్కర్ ఇవాళ అందిస్తూ మరి ప్రజలకి ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా చేస్తున్నాం. ఈరోజు మరి అన్ని బ్రాండ్స్, మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి. దాదాపు దగ్గర 300 బ్రాండ్స్ ఇవాళ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. షాప్స్లో అవైలబిలిటీ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా రేట్లు కూడా దగ్గర ఈక్వల్గా తీసుకొచ్చాం. కొన్ని అయితే వాటికన్నా కూడా తక్కువే తీసుకొచ్చాం. దానివల్ల పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం కూడా ఆగింది. రాష్ట్ర హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు.
విశాఖపట్నంలోని వైసీపీ నగర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై అఘాయిత్యాలు, ప్రతీకార హత్యలు, దాడులతో అట్టుడుకుతుంటే హోంమంత్రి మాత్రం రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి తెలుగుదేశం పార్టీ రాజకీయ సంస్థగా దిగజార్చారని ధ్వజమెత్తారు. హోమ్ మినిస్టర్గా ఆవిడ ఎక్కడ కూడా బాధ్యతలు నిర్వర్తించని పరిస్థితి మనం ప్రతి అడుగులో కూడా చూస్తూ ఉంటాం. ఎంతసేపు ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడానికి, జగనన్నని తిట్టడానికి మాత్రమే ఆమెకు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు ఇచ్చారనేది క్లియర్గా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తపు మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయము దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి, 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. వైసీపీ కేడర్ వినాశనమే లక్ష్యంగా ఏపీ అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంజద్ బాషాను కడపలో ఎంపీ అవినాష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను అరెస్ట్ చేయించి కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతుందని ధ్వజమెత్తారు. అన్ని గుర్తు పెట్టుకుంటామని, అందరినీ గుర్తు పెట్టుకుంటామని, అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్న ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సోదరుడు అహ్మద్ బాషా అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, కడప ప్రజల తరఫున మేమంతా ఖండిస్తా ఉన్నాం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి, కడప ఎమ్మెల్యే మాధవి గారికి, వీళ్ళిద్దరికి సంబంధించిన రాక్షసానందంలో భాగంగా జరిగిన అరెస్టు మాత్రమే ఇది. 2022లో నమోదైన ఒక పెట్టి కేసు, బెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు 2022లో నమోదైంది. 2025 ఏప్రిల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వారం ముందు దాన్ని నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే ఇది ఎంత లోపభూయిష్టమైన కేసో ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతా ఉంది. దానికి తోడు ఆ కేసులో పిటిషనర్లు, కంప్లైనెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరం క్రితమే కాంప్రమైజ్ పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది.
ఎంత లోపభూయిష్టంగా ఈ కేసు నమోదైందో, ఎంత అన్యాయమైన అరెస్టో ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతా ఉంది. ముంబైలో ఆయన తన వ్యాపార పనుల్లో ఉంటే అక్కడికి పోయి అరెస్ట్ చేసేంత పెద్ద కేసు అయింది. పండగకు కూడా కడపకు వచ్చినాడు. నిజంగా ఇది ఒక కేసే కాదు, కాంప్రమైజ్ అయిన కేసు. దానికి ముంబైకి పోయి సాక్షాత్తు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, ప్రజల డబ్బు ఖర్చు పెట్టుకొని ముంబైకి పోయి అరెస్ట్ చేసుకొని రావాల్సిన పరిస్థితి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ గడిచిన 10-11 నెలలు ఒకసారి గమనిస్తే, ముఖ్యంగా కడప విషయంలో విపరీతమైన హరాస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపైన, కార్యకర్తలపైన. అదిగో ఆ హోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నడుపుతా ఉన్నాడు, కొంచెం ముందుకు వచ్చింది వెనక్కి కొట్టండి, వాటర్ ప్లాంట్ కొట్టండి, ఆఫీస్ కొట్టండి, విపరీతంగా డెమాలిషన్లు. ఒకే ఒక కారణం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదో లేకుంటే కార్పొరేటర్కి సంబంధించిందో అని. ప్రతి DDRC మీటింగ్, మామూలుగా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగ్లు పీరియాడికల్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికి ఒక 4-5 దఫాలు జరిగినాయి కడపలో. కలెక్టర్ అధ్యక్షతన, ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతాయి. ఆ మీటింగుల్లో జనరల్గా ఈ జిల్లాకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల మీద, వాటి సమీక్ష మీద, వాటి మీద సమీక్ష చేస్తారు. కానీ ఈ జిల్లాలో మాత్రము ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల మీద డిస్కషన్ ఉండదు. కేవలం DDRCలో పలానోళ్ళ బిల్డింగ్ కట్టాలా, పలానోళ్ళ వాటర్ ప్లాంట్ కొట్టాలా, పలానోళ్ళని అరెస్ట్ చేయాలా అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ DDRC మీటింగ్లో యాక్షన్ టేకెన్, కలెక్టరు, SP ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు అని చెప్పి మళ్ళీ అజెండాలో ఫస్ట్ ఐటమ్, కొట్టినారా లేదా పలానోళ్ళ బిల్డింగ్, పలానోళ్ళ వాటర్ ప్లాంట్ కొట్టినారా లేదా, పలానోళ్ళ ఆఫీస్ కొట్టినారా లేదా, ఇది మళ్ళా నెక్స్ట్ DDRCలో అజెండాలో ఫస్ట్ ఐటమ్ యాక్షన్ టేకెన్. ఇంత నీచంగా, ఇంత అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిజంగా 10 మాసాల్లోనే, 11 మాసాల్లోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్నారు. నిజంగా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలా. నిజంగా ముఖ్యంగా పోలీసులు ఒకసారి ఆలోచించాలా. అసలు మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు? ఇంత అన్యాయమైన కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు? మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టే పన్నుల ద్వారానా, లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీకు జీతాలు ఇస్తా ఉందా? ఒక్కసారి ప్రతి పోలీస్ అధికారి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదే రకంగా పోతే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు, ఇదే రకంగా మీరు ముందుకు పోతే ఖచ్చితంగా రేపు అందరినీ చట్టం ముందు నిలబెడతాం, మీ అందరినీ కూడా న్యాయస్థానాల ముందు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతాం, న్యాయస్థానాల ముందు మేము నిలబెడతామని చెప్పి కూడా ప్రతి అధికారిని కూడా మేము గట్టిగా మనవి చేస్తూ ఉన్నాం, గట్టిగా తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఎంత కవ్వింపు చర్యలంటే, ఎంత రాక్షసానందం అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన వెంటనే అంజద్ బాషా గారి ఆఫీసు, ఇల్లు పక్కనే పొట్టి శ్రీరాములు గారి సర్కిలు, అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అక్కడికి వచ్చి పటాకులు కాలుస్తారు, స్వీట్లు పంచుకుంటారు. ఇది రాక్షసానందం కాదా? కడపకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనో, లేకుంటే కడపకు ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఇస్తేనో సెలబ్రేషన్స్, పటాకులు కాల్చుకొని, కేకులు పంచుకొని, స్వీట్లు పంచిన ఒక అర్థం ఉంది. ఇవేమీ జరగల. అన్యాయంగా, అనైతికంగా, అప్రజాస్వామికంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసినందుకు మళ్ళా వాళ్ళ సోదరుని ఇంటి ముందే, మాజీ డిప్యూటీ సీఎం ఇంటి ముందే, ఆఫీస్ ముందే ఈ మాదిరి వాళ్ళు ప్రవర్తిస్తే, 30 యాక్ట్ అమల్లో ఉండి కూడా ఈ మాదిరి ప్రవర్తిస్తే ఏ ఒక్క పోలీస్ అధికారి పట్టించుకోడు. స్టేషన్కు పోయి, ఇక్కడ 200 మంది ఉన్నారు, వీళ్ళు పోయి సర్కిల్లోకి పోయింటే గలాట్ అయ్యేది, కానీ పోలా, రిఫ్రైన్ అయినారు. అటువంటి చర్యలు జోలికి పోలా. చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మరుసటి రోజు పొద్దున్నే స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినారు. కనీసం అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరు, స్టేషన్లో FIR కట్టరు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరు. అందుకే అడుగుతా ఉన్నాం, పోలీసులకు జీతం ఇచ్చేది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇస్తా ఉందా, లేకుంటే ప్రజలు కట్టే పన్నుల ద్వారా ఇస్తా ఉన్నారు? నిజంగా కామన్ పీపుల్ కూడా ఎవరు స్టేషన్కు పోయినా కూడా CI బిజీ, SI బిజీ, కానిస్టేబుల్ బిజీ. దేంట్లో బిజీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే విషయంలో బిజీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.